భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుకొండ మండల పరిధిలోని బెండలపాడు గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే జారి ఆదినారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించి అర్హులకు పట్టాలు పంపిణీ చేసి వెళ్లిన అనంతరం బీఆర్ఎస్ నాయకులు ఎంపీడీఓను అర్హులకు కాకుండా అర్హులు కాని వారి సంక్షేమ పథకాలు ఎలా వర్తింపచేస్తారని అడుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాలు కొట్టుకున్నాయి. బీఆర్ఎస్ నాయకులు మేడా మోహన్ రావు, కార్యకర్త కోడం రవిలకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎంపీడో గారు చెప్తే రమ్మంటే వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత రానోళ్ళు ఏదైనా మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళి ఎంపీడో గారితో మాట్లాడుతున్న క్రమంలో పొట్ట రాము వచ్చి నెట్టి పోయాడు. వరా సురేష్ కాట పట్టుకు కుదపోయాడు. ఈ లోపల మన కొడం రవి వచ్చి ఆట ఆపుతుంటే సర్పంచులు వాళ్ళు ఆపుతుంటే రవిని కొడితే రవి తలకాయ చచ్చిపోయాడు. కొద్దిగా అయితే పొడుచుకుని అక్కడ ఎంపీడో గారు చెప్పారు పీస్ఫుల్ జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా పీస్ఫుల్ గా సహకరించను. మేము వచ్చిన వాళ్ళు వచ్చినా రాకపోయినా ఒక్కళ్ళు కూడా మాట్లాడదలుచుకోలేం. మేము వాళ్ళు ఇష్టం వచ్చి